నువ్వు చేసే పని ఇదా? నిన్ను ఎక్సర్సైజ్ అంటే అర్థమైంది. సిగ్గులేని మనిషి కదా నువ్వు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. చల్లగా లేస్తుందని ఇటువైపు వచ్చాను, వేరు కనిపించారు అంతే. బాగుంది నీ స్టోరీ. ఇట్రా. ఉదయాన్నే మెస్సులు గాలికి వదిలేసి పని పాట చేయకుండా అమ్మాయిలు చూస్తూ సొల్లు కాచుకుంటున్నావా? రే, నీ మీద కంప్లైంట్ చేశాననుకో, నీ పని అంతే. అయ్యో, నా తప్పు లేదండి. మా మంచి ఎలిజబెత్ కదా. రోసి, నీ ఫోన్ వచ్చింది. మీ డాడీ. పదవి వెళ్దాం రా. హలో. నో నో నో, నేను చెప్పేది అది కాదు. ప్లీజ్ డాడీ, నాకు ఈ వీకెండ్ హాలిడేస్ డాడీతోటే గడపాలని ఉంది. థ్యాంక్ యూ డాడీ. లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. ఇదిగో ఫోను. హలో, బాగున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. ఓకే. మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళంతా వస్తేనే గాని పార్టీకి ఊపిరాదు. సరే, నేను చూసిస్తాను. స్టాప్ ఇట్. అయ్యో, చీ, నాన్ సెన్స్. ఏంటి ఈ గోల? అసలు మన ఆడపిల్లలమైనా కొంచెం డీసెంట్ గా ఉండాలి కదా. ఏమంటావమ్మా? సారీ, కానే కాదు. అలాగా? సరే, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అందరం కలిసి ఆటలు కొట్టేద్దాం. ఆహా, ఏంటి సైలెంట్ గా ఉంది? ఏంటి ప్రియా, ఊహల్లో ఉన్నావా? ఏ హీరో గురించి కలలుగంటున్నావమ్మా? రావే. రానే. పిల్ల సిగ్గుపడుతుంది. రావే. ఏయ్, కేక్ కట్ చేయాలి కదరా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Kaveri. అవును, మన మేడం ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలుసు, రండి తీసుకొద్దాం. నేను రానమ్మా, నువ్వే వెళ్ళి తీసుకురా. సరే, మీరు రండి. మేడం, ఏం డిసైడ్ చేశారు నా విషయం? నేను ఇప్పుడు ఏం చెప్పగలను? అలా అనకండి మేడం, నా మీద మీకు నమ్మకం లేదా? ఎంతో కాలం నుంచి నేను మీకు ఎంత పని చేస్తాను కదా, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతానని మీరు ఎలా అనుకున్నారు మేడం? అలాంటిదేమీ లేదు. అయినా ఇప్పుడు నమ్ముతారా ఇద్దరి మధ్య సీన్ ఉందని? కరెక్టే. ఇక నువ్వు చెప్పిందే నమ్ముతాం. కాకపోతే మేడం ఫోర్స్ కొడుతుంది అంతే. ఏంటక్కడ? ఏం లేదు, పార్టీకి మిమ్మల్ని పిలుద్దామని. అందరూ రూమ్ లోకి వెళ్ళండి. వెళ్ళండి. సరే మేడం. ఓకే మేడం, పదండి వెళ్దాం. మేడం, అప్పుడు నేను చెప్పింది
చూద్దాం, కానీ నువ్వు బాగా గుర్తుంచుకో, చెప్పిన డేట్కి నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి, సరేనా? తప్పకుండా మేడం, కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాం మేడం, సరేనా? అలాంటిదే వద్దు, మాట నిలబెట్టుకో, అంతే చాలు. హాయ్, నేను తమాషాగా అన్నాను, అందుకని నేను రాననుకున్నావా? వస్తే వచ్చాగాని త్వరగా వెళ్ళు. సరే వెళ్తాను, ఇక మేట నువ్వు కూడా నాకు ఫోన్ చేయకూడదు, సరేనా? అది కాదు, ఎవరైనా చూసారంటే? ఎవరు చూస్తారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మనల్ని చూడమే నా పని. ఏంటి విషయం? త్వరగా చెప్పు. అది ఇంత పబ్లిక్ లో చెప్పే విషయం కాదు ప్రియా. రా బండెక్కు. అమ్మో నేను రాను, నాకు భయంగా ఉంది. ఏంటి నేనంటేనా? అయితే నాతో రావా? అది కాదు, నేను చెప్పేది అర్థం చేసుకో, నీతో రాకూడదని కాదు, మనల్ని ఎవరైనా చూసారంటే? ఏంటి ప్రియా డార్లింగ్, అది అందరికీ తెలిసిన విషయమేగా. ఇప్పుడు నాకు ఇంతవరకు ఎవరు చూడని ఈ అందమైన అమ్మాయి మొహం మాత్రం చూస్తూ జీవితాంతం గడిపేయాలనుంది, చాలా చెప్పాలనుంది. రా బండెక్కు, నేనే కదా పిలిచేది, రా. ఇలా చూడు, సముద్రాన్ని చూసించాలు. బిజినెస్ టూర్ అంతా అయ్యాక మా నాన్న విశ్రాంతి తీసుకోవడానికి గెస్ట్ హౌస్ కట్టించారు, తీసుకో. నువ్వు కూడా నాకు ఇక్కడే కలిసావు, అందుకే నాకు ఇక్కడ ఉండాలంటే చాలా ఇష్టం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ అలల్ని ఇలాగే చూస్తూ ఎంతకాలమైనా నీతో గడిపేయచ్చు. ఇలాంటి అందగత్తి రూపం నా హృదయంలో నిండుంటే వేరే దేని గురించి ఆలోచించాలి నేను? ఏంటి నాతో చాలా విషయాలు మాట్లాడావని చెప్పా? రా మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు ఏవేవో నీతో మాట్లాడాలనిపించింది, కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను. అన్ని అబద్ధాలే. అదేం లేదు, ఊరికే నీతో మాట్లాడదామని. రా కమాన్. హాయ్ ఇందు. హాయ్ అను. గుడ్ మార్నింగ్. మన ఆయిషా సూర్య వెళ్ళారా? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళంతా పుస్తకాల పురుగులే, మనలాగా అనుకున్నావా? ఓహో అవునులే. సుబ్బయ్యనా మాకు పెట్టే. ఏయ్ నువ్వు ప్రియని గమనించావా? తనకేవో సమస్యలున్నాయే. నేను అదే అనుకున్నా. దానికి ఇంట్లో సమస్య లేక వేరేదైనా లవ్ మ్యాటరా?
చచా అదేం కాదులేవే, దానికంత సీన్ ఉండదు. అది అసలే పిరికి సన్నాసి. అయ్యో ఏంటి సుబ్బయ్యన్న, ఈ రోజు గుడ్డు లేదా? లేదు లేదు. ఏంటి సుబ్బయ్యన్న, మాకు బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు ఉండాలని రూల్స్ కదా, ఇంకెప్పుడు రూల్స్ తప్పకండి. అదంతా నాకు తెలీదు. ఈ రోజు ఉదయం లిస్ట్ లో గుడ్లు లేవనే విషయం మాత్రం నాకు తెలుసు. ఏంటి సుబ్బయ్యన్న, నీకు తెలుసు కదా గుడ్లు లేని మేము తినలేమని. అర్థం చేసుకోవే ప్లీజ్. అయ్యయ్యో, నన్ను చంపకు తినకండి. లిస్ట్ లో లేని వాటిని నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలను? మీరు అడగగానే గుడ్లు పెట్టడానికి నేనేమన్నా కోడ్నే? ఎంత చెప్పినా వీళ్ళింతే. నిజం చెప్పాలంటే డాడీని చూసాకే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అర్థం లేని టెన్షన్ దూరం అయిపోయింది. 3 రోజులు ఫ్రీగా ఉండొచ్చు. ఇంతకీ నీ ప్రోగ్రాం ఏంటి? ఏం చేద్దావా అని ఆలోచిస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండలేను. అవును, నేను లేకుండా అస్సలు నువ్వు ఉండలేవని తెలుసు. లక్ష్మి ప్లీజ్, ఈ ఒక్కసారికి మాత్రమే. ఇంకెప్పుడు నేను ఒంటరిగా వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళు, నేను కూడా రేపు ఉదయం వెళ్ళిపోతాను. చాలా రోజుల నుండి అక్కని చూద్దామంటే కుదరడం లేదు. ఓకే సరే. నువ్వు వెళ్తున్నావా? ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు ఉండలేరు కదా. నేను కూడా మా ఊరు వెళ్తున్నానులే. అమ్మా ఇంకా నిద్ర లేవలేదా పార్వతి? లేదు, పడుకోనిలే అని లేపలేదు. టీ లేవు, నేను తీసుకెళ్తాను. లేమ్మా లే లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డాడీ నిద్ర లేపి మంచి కలగంటుంటే చెడగొట్టాం. మళ్ళీ పడుకుంటావేంటి? మరి మిగిలిన కళ కూడా కనాలి కదా. ఇదిగో ఇలా చూడు, టైం ఎంత అయిందో తెలుసా? 9:30. లేచి లేచి వేడి వేడి టీ తాగు. నాకు ఆఫీస్కి టైం అవుతోంది. డాడీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు డాడీ, నాకు బోర్ కొడుతుంది డాడీ. లేదమ్మా, నేను వెళ్ళక తప్పదు. పెండింగ్ పెట్టిన చాలా అకౌంట్స్ క్లియర్ చేయాల్సి ఉంది. నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి వచ్చావంటే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. ఓకే? ఓకే డాడీ, విత్ ఇన్ 2 minutes I'll get ready. హాయ్ పిన్ని. నువ్వెప్పుడొచ్చా? మధ్యాహ్నం వచ్చా. ఈ 2-3 రోజుల సెలవులకి నువ్వు ఇక్కడికి రాకుండా అక్కడే ఉండి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా. అదేంటి పిన్ని, నేను నిన్ను నాన్ని చూడాలని ఎంత ఆశగా వస్తే అలా అంటావేంటి? ఏమన్నా? నన్ను మీ నాన్ని చూసుకుంటూ ఇక్కడే కూర్చోనుండు. చదువు సంజయ్ ఇంకెందుకు, పనికి రాకుండా పోదు గాని. అరే పోనీలే డాక్టర్, చాలా రోజుల తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది కదా. మిమ్మల్ని ఎవరు అడిగారు? కూతురికి పెద్ద సపోర్ట్ గా వచ్చేశారు.
లక్ష్మి ఇలారా, ఇక్కడ కూర్చో. నీకు తెలిసిందే కదా మీ పిన్ని స్వభావం. దాని గురించి వదిలే, మంచి సినిమా వస్తోంది, చక్కగా చూడు. అవును, ఎన్ని రోజులని ఇలా రహస్యంగా తిరుగుదాం? ఇప్పటికే హాస్టల్లో వాళ్ళందరూ నా గురించి అనుమానంగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో రహస్యం ఉంది. మనం ఇప్పుడు పబ్లిక్ లోనేగా ఉన్నాం. అది కాదు నేను చెప్పేది. మన ప్రేమ గురించి పెద్దవాళ్ళతో చెప్పాలి కదా. అందరి అంగీకారంతో మన పెళ్లి జరగాలనేదే నా ఆశ. ఓ అదా, దానికి ఇంకా చాలా టైం ఉందిలే. దానికంటే ముందు నేను ఈ ప్రియ గారిని మనసారా లవ్ చేయనివ్వు. నిజం చెప్పనా, ఎంత ప్రేమించినా తనివి తీరడం లేదు. ఎప్పుడు ఇలాగే నేను ప్రేమిస్తూనే ఉండాలి. అవును ప్రియా, ప్రేమించి ప్రేమించి నేను చంపి తీరాలి. ఏంటి నిద్ర రావట్లేదా? భోజనం పెట్టమంటారా? నాకిప్పుడే వద్దు, టైం చాలా అయిందమ్మా. ఏంటో అస్సలు ఆకలేదు. పార్వతి, నేను ఈరోజు మా హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదేంటి, నువ్వు వచ్చి ఒక్కరోజే కదా తల్లి అయింది. చాలా బోర్ కొడుతుంది. నాకు తెలుసు మీ సంగతి. హాస్టల్కి వెళ్ళి జలసాగా ఉండాలని కదా. నీకు అర్థం కాదమ్మా, నువ్వు వెళ్తున్న విషయం మీ డాడీకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? నిజం చెప్పాలంటే నీకు ఇలాంటి డాడీ దొరకడం నువ్వు చేసుకున్న పుణ్యం. మీ డాడీ మాత్రమే కాదమ్మా, మీ మమ్మీ కూడా ఎంతో మంచిది. ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలమ్మా. దీనికి తప్పితే ఇంకెందుకు పనికిరాడు. లక్ష్మి, నేను వెళ్తున్నాను. ఈరోజు ఆపరేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలి. తర్వాత ఈరోజు మనం షాపింగ్కి వెళ్దాం. నువ్వేదైనా పర్చేస్ చేయాలనుంటే గుర్తుంచుకో, ఓకే? అలాగే, థ్యాంక్ యూ. ఇలాంటి వేషాలు నా దగ్గర వేకు. ఎందుకలా ఆయాసపడతారు? ఎందుకు ఎక్సైజ్లో ఒకచోట కుదురుగా ఉండొచ్చు కదా. అనవసరంగా చేస్తున్నారు, దానివల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయి. అప్పుడు నేనే కదా అవస్థపడాలి. అనవసరమైన పనులను చేసి చిరాకు తెప్పిస్తున్నారు. హలో, ఏ లోకలో ఉన్నవి? పిలిచిన పలకు అదేం కాదే. అయ్యయ్యో, నిన్ను చూస్తుంటే ప్రేమ వాసన వస్తుంది. నిజం చెప్పమ్మా ప్రియా, ప్రేమ మేకం బాగా తలకెక్కేసింది అనుకుంటాను కదా. ఏ అనవసరంగా మాట్లాడుకో.
ఓకే ఓకే. అవును, ఈ రోజు కాలేజీకి రాకపోవడానికి కారణం ఏంటి? ఏం లేదే, నేను రోసితోనూ లక్ష్మితోనూ కలిసి వస్తాను. అదేం కాదు, నీకు అసలు వాళ్ళిద్దరు ఉంటేనే చాలు. సరే, నేను వెళ్ళొస్తాను. ప్రతిసారి ఇంటికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతుంటాయి. అసలు మా మమ్మీ బ్రతుకుంటే నేను డాడీ ఇలా సపరేట్గా ఉండేవాళ్ళమా? ఈ హాస్టల్ లైఫ్ చాలా బోర్గా ఉంది. నేను ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు అసలు. ఏంటో మా డాడీ కూడా బాధపడుతూ ఉంటారే. అయితే డాడీ మమ్మీ ఇద్దరు ఉన్నా నా పరిస్థితి అలాంటిదే తెలుసా? వాళ్ళిద్దరూ ఎందుకో అన్యోన్యంగానే ఉండరు. వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారో, ఎందుకు కాపురం చేస్తున్నారో తెలియదు. ఆ గొడవ ఎందుకులే. నువ్వు మీ ఊరు వెళ్ళిన తర్వాత అసలు నేను గుర్తొచ్చానా? నిజం చెప్పు. నా మనసంతా నీ మీదే ఉండింది. రియల్లీ? నిజం చెప్పాలంటే డాడీని చూసిన సంతోషంలో అప్పుడు నేను మర్చిపోయినా 2 రోజుల తర్వాత నేను చూడాలని పిచ్చిగా ఉండేది. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండేది. ఎందుకే అలాగా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. దొంగట. చాలా బాగుంది. ఏంటది? చదువుకునే టైంలో ఏంటి పని? అదేం లేదు మేడం. మీకెన్నిసార్లు చెప్పాను నేను, ఇక్కడ ఇలాంటివి కుదరవు. ఈ హాస్టల్కి ఒక పద్ధతి, డిసిప్లిన్ ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి నేను అస్సలు ఒప్పుకోను. సారీ మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి. నో, నేను అస్సలు ఒప్పుకోను. ఏం చేయాలో బాగా తెలుసు. మీ పని చెప్తాను. James, are you all right? నువ్వు నా పక్కనే ఉంటే నేను అన్నీ మర్చిపోతాను. అలాగా? నువ్వు మంచి మూడ్లో ఉన్నావే. అస్తమించే సూర్యుడు సాక్షిగా నీతో ఓ విషయం చెప్తాను. ఏంటి? శ్యామ్, నీ రూపు నా కడుపులో పెరుగుతుంది. నిజంగానా? ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? కానీ శ్యామ్, నాకు భయంగా ఉంది. ఈ విషయం అందరికీ తెలిస్తే. నువ్వెందుకు భయపడతావు? నీకు నేనున్నానుగా. నువ్వు, నేను, మన బాబు, మన ఇల్లు, అదే మన లోకం. ఇంకేమీ వద్దు మనకి. నిజమా శ్యామ్? నేనెంతో అదృష్టవంతురాల్ని. ఎప్పుడూ ఇలాగే మీతో కలిసి జీవించాలి. నాకంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు. నాకు టైం అయింది శ్యామ్, నేను బయలుదేరుతాను. లేచావా? నేను ఎన్నిసార్లు వచ్చి చూసినా నువ్వు నిద్రపోతూ ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి, కానీ ఇక్కడే కొంచెం నొప్పిగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి నేను తప్పించుకున్నానంటే అదృష్టమేగా. తెలిసిందా? ఇలా ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేస్తే ఫలితం ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందా?
ఓన్లీ 2 days అంతే, ఎక్కువ తీసుకోలేదు. మరి స్టేట్స్ ఫోన్ చేసి మమ్మీ డాడీకి విషయం చెప్పావా? ఎందుకు అనవసరంగా దీని ఇంటర్నేషనల్ పబ్లిసిటీ చేయాలా? ఓకే, మరి నీకేం కావాలన్నా ఇవ్వడానికి నేనున్నాను కదా. జేమ్స్, నీకే ఇబ్బంది వచ్చినా నాతో చెప్పు. థ్యాంక్ యూ మేడం. ఏ ప్రియా, అడుగుతున్నానని అపార్థం చేసుకోకు. చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీలో ఏదో మార్పు వచ్చింది. ఏ అలాంటిదే లేదే. ఉంది, నాకన్నీ తెలుసు, అందుకే అడుగుతున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ శ్యామ్కి నీకు ఉన్న సంబంధం నాకు బాగా తెలుసు. అతనితో సంబంధం అంత మంచిది కాదు. అందరి దగ్గర మా ఇద్దరి గురించి దాచిపెట్టాను. నువ్వు అర్థం చేసుకుంటావనే ఈ విషయం నీతో చెప్తున్నాను. శ్యామ్ నీకు ముందు నుంచి తెలుసా? తెలుసు, బాగా తెలుసు. కానీ నువ్వనుకున్నంత అమాయకుడు మంచివాడు కాదు ఆ శ్యాము. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ శ్యామ్తో నీకున్న సంబంధం వల్ల చెడే జరుగుతుంది, మంచి జరగదు. నేను మన లక్ష్యకు ఫోన్ చేశాను. తాను ఇప్పుడు ఇంటికి రావడం కుదరదని చెప్పేసింది. ఒక్కరోజు లీవ్ దొరికితే చాలు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసేది. ఈ మధ్యన ఫోన్ కూడా చేయడం లేదు. దాన్ని నువ్వేమైనా అన్నావా ఏంటి? నేను ఏమన్నా తన చదువు కోసమే కదా. తను ఈసారి ఎంటెక్ ఎంట్రన్స్ అటెండ్ చేయాలి. బాగా కష్టపడాలి. దానికి ఆలోచనే ఉండట్లేదు. నేను ఆలోచించేది దాని భవిష్యత్తు కోసమేనని ఎందుకు అర్థం చేసుకోరు? అది సరేలే, నాకు తెలియదు అనుకున్నావా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆటో తిరగటం లేట్ అయింది. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీడెవరో తెలుసా నీకు? వీడు ప్రకాష్, వాడు శశి, వీడు గోపి. ఆపరా, పరిచయాలు చేసిన చాలు కానీ ఇది మాకు బాగా తెలుసు. అనే నువ్వు చెప్పిన ప్రియ. మా అందరి పేర్లు క్యారెక్టర్లు తనకెందుకురా ఈ స్టోరీలంతా? కదు బేబీ. ఒరే శ్యామ్, నువ్వు మొత్తానికి తెలివైన వాడివిరా. చాలా మంచి ఫిగర్లు పట్టుకున్నావు. శ్యామ్, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఎక్కడికి నువ్వు వస్తున్నావు అని చెప్పి వీడే మమ్మల్ని రమ్మన్నాడు. అబ్బా పిల్ల, నీ అందరూ నా మతిపోగొడుతుంది. నీకు అంత సీన్ ఉందా? కావేరి, ప్రియ ఇంకా ఏంటి రాలేదు? లేదు మేడం, ఎంత టైం అయినా ఇంకా రాలేదు. తను నీతో లేటుగా వస్తానని ఏమన్నా చెప్పిందా? అబ్బే, నాకేం చెప్పలేదు. ఇప్పుడు టైం 11 గంటలైంది. అన్ని రూమ్లు వెతికాను. ఎవరిని అడిగినా ప్రియ గురించి తెలియదంటున్నారు. మేడం, మీరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే? అదే చెయ్యాలి.
అమ్మాయి సెయింట్ మేరీస్ హాస్టల్లో ఉండే అమ్మాయి కదా? లేదు సార్, అది ఈ హాస్టల్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటిదే కాదు, ఎలాంటి చెడ్డ పేరు, బ్లాక్ మార్క్ కూడా ఈ హాస్టల్కి ఇంతవరకు రాలేదు. ఇక్కడ అలాంటి డిసిప్లిను, స్ట్రిక్ట్నెస్ మేము ఎప్పుడు కీపప్ చేస్తున్నాం. ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇంత రాత్రి అయినా తిరిగి రాలేదని తెలిసి కూడా మీరు మాకు రిపోర్ట్ చేయడంలో ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? ముందు నేను ఆ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు వచ్చాక వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని స్టేషన్లో రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఆమెను కలవడానికి బయట వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వస్తూ ఉండేవారా? లేదంటే ఆ పిల్లకి బ్యాడ్ హ్యాబిట్స్, కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఆ అమ్మాయికి అలాంటి సంబంధాలు ఉండే అవకాశం లేనే లేదు. అందరి ఇన్మేట్స్ సరిగ్గా 6 గంటలకు ఇక్కడ హాజరయ్యి ఎక్సర్సైజ్ చేయాలనే రూల్ ఉంది. దానికి అందరూ బాధపడతారు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆమె ఫ్రెండ్స్ ఎవరు? అంతిదిగా ప్రత్యేకించి ఫ్రెండ్స్ అని చెప్పలేం, కానీ తనతో పాటు కలిసి చదువుకునే 2 అమ్మాయిలు లక్ష్మి, రోసి అని ఉన్నారు. వాళ్ళకేమన్నా తెలియచ్చు. ఇంకా తన రూమ్మేట్ కావేరి కూడా ఉంది. పాప అమ్మాయి చాలా మంచిది. ఓ వెధవని ప్రేమించి మోసపోయింది. తనని మోసం చేసింది ఆ శ్యామ్ గాడే. శ్యామ ఎవరతను? ఎవరో ఎక్కడుంటాడో ఆ విషయాలేవి మాకు తెలీదు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నాకు ఆ శ్యామ్ గురించి చాలా బాగా తెలుసు. ప్రియ కలుసుకునేది, ప్రేమించేది ఆ శ్యామ్ని అని నాకు ముందుగా తెలీదు. లేటుగా తెలుసుకున్నాను. అతనితో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని నేను ప్రియతో ఎంతగానో చెప్పాను. ఇంతకు ముందే అతన్ని నమ్మి ప్రేమించి మోసపోయిన ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అక్కయ్యే. అయితే ఇది అతనికి మామూలు విషయమేనన్నమాట. నేను వచ్చేస్తాను. ఎవరో మన లక్ష్మీని మాట్లాడేది? నర్స్, నా పేషెంట్ గురించి. జేమ్స్, మీకు తెలిసిన ఆయనే, ముందున్న రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయిన జాన్ జేకబ్ గారి కొడుకు. ఓ, మన జాకబ్ గారా? తెలుసు. జేకబ్ వైఫ్ తో ఇప్పుడు స్టేట్స్ లో ఉంటున్నారు. జేమ్స్ కి యాక్సిడెంట్ అయింది. నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటాడు. 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు. ఆ విషయం మాట్లాడడానికే ఫోన్ చేశారు. ఓ అలాగా. జేమ్స్, ఏంటి ఇక్కడ నుంచున్నావు? నేను నీకోసం హాస్పిటల్ అంతా వెతికాను. ఊరికే ఎంతసేపు అలా రూమ్ లో కూర్చునేది? ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. అది కాకుండా హాస్పిటల్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఐ కాంట్ టాలరేట్ ఇట్. మరి మేమెలా ఉండగలుగుతున్నావు? మీరు మనుషులు కాదు, దేవతలు కదా మీరు. చాలు చాలు, ముందు భోంచేద్దు గనిరా. ఏంటోని నాకంతా విరక్తిగా ఉంది. ఈ స్నేహాలు, బంధాలు అన్ని అబద్ధాలే. అంతా నాటకం. పాపం ప్రియా. మన ఆడపిల్లలుగా పుట్టడమే పాపం. అది అంతులేని శాపం. అంతేనే, మన ఈ బ్రతుకంతా ఇలాగే నిరాశతో ఏ అనుభూతి లేకుండా మనం ఎంతకాలం ఇలా నిరాశగా గడపాలంటావు? ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకడం ఎలాగే? పూలలాంటి మనసులు మనవి. రోసి, జీవితం అంతా నువ్వు నా స్నేహాన్ని మనిద్దరం మాత్రమే అనుభవించాలి. అలాగే మన కోసం మనం ఒకళ్ళకొకళ్ళం తోడై హాయిగా జీవిద్దాం. ముందు వేషం మార్చు బాబు. చాలా రోజులైంది కదా ఈ డ్రెస్ వేసుకుని, బాగా మార్చిపోయాయి. ఏంటిది? వేసుకోవడానికి డ్రెస్. నీ షర్ట్ ఆది తెలీదు, కరెక్ట్ గా ఉంటుందో లేదో.
నాకు అవసరం లేదు. అవసరమా కాదా అని నేను నిర్ణయించాలి. ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పిందే ఖచ్చితంగా పేషెంట్ వినాలి. నా మీద ఈమెకి మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే నాకు డ్రెస్ తెచ్చిచ్చింది. మనసులోనే కాదు, జీవితంలోనూ స్థానం సంపాదించాలి. ఇప్పుడు నేను చెప్పాను విను. వీళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహమా! ఓ, స్నేహితులంటే ఇలాగే ఉండాలి. నేను ఇలాంటి స్నేహితురాలి కోసమే వెతుకుతున్నాను. ఎక్కడుందో. హలో, పోలీస్ స్టేషన్. ఎస్. ఎస్ఐ గారు ఉన్నారా? ఎవరు? సెయింట్ మేరీస్ హాస్టల్ నుంచి. ఓ, సెయింట్ మేరీస్ హాస్టల్ నుండే. ఏంటి మేడం? శ్యామ్ని అరెస్ట్ చేశారని విన్నాను. అవును, విన్నది నిజమే. శ్యామ్ మేము అరెస్ట్ చేశాం. అతని దగ్గర నుండి ప్రియా గురించిన విషయాలు ఏమన్నా తెలిసాయా సార్? చేసిన తప్పుల్ని అతను ఒప్పుకున్నాడు. బట్ టోటల్గా అతను చాలా డేంజర్ మూమెంట్ లో ఉన్నాడు. నిజానికి ఒక సైకోపాత్ వాడు, పైగా వైలెంట్ కూడా. ఓకే, సరే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా, సరేనా? ఎస్ మేడం. అలా అని కాదు, ఈ అమ్మాయికి ఏదైనా పనికిరాని ఇన్మోరల్ యాక్టివిటీస్ ఉన్నాయని తెలిస్తే దేర్ ఈజ్ నో ఎక్స్క్యూసెస్. ఈమెను తిప్పి పంపించేస్తాను. నో మేడం, ఈ అమ్మాయి విషయంలో మీకు ఆ భయం అక్కర్లేదు. ఏం జరగదు. ఆడైనా మగైనా మాకున్నది ఒకే ఒక అమ్మాయి. అందుకని కొంచెం గారాబంగా పెంచాం. అందువల్ల సరిగ్గా చదవటం లేదు. పైగా సిటీ లైఫ్. రా రా రమ్మంటుంటే. ఇంతకీ నీ పేరేంటి? ఆలిస్. నా పేరు రోసి. ఇది లక్ష్మి. ఈ హాస్టల్లో చేరినప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. దేవుడు చేసిన ఒక చిన్న పొరపాటు వల్లనే మేము ఇలా ఆడవాళ్ళుగా పుట్టాం. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? నేవీలో ఆఫీసర్. ఇక్కడ నీకు చాలా మంది కొత్త స్నేహితులు కలుస్తారు. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. పోను పోను చాలా మంది పరిచయం అవుతారు. రావే పోదు. ఎన్ని రోజులైనా మన క్లాస్మేట్స్ లక్ష్మి, రోసి మనతో కలవరేంటే? వాళ్ళు ఎప్పుడూ మనతో కలవరే. వాళ్ళ లోకమే సపరేటు. మనకెందుకు, మనం తిందాం. ఆ ప్లేట్స్ ఇవ్వు. ఇదేం బాగలేదే. మన ఇక్కడ తింటూ వాళ్ళక్కడ. ఏమే, ఇప్పుడు నన్ను చూస్తుంటే నేను నీ ముగ్గులా కనిపిస్తున్నానా? ఒక్క మీసం తక్కువైంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగలేదు. నేను ఇలా బయటకు వెళ్తే ఆడపిల్లలు ఎవరైనా రేప్ చేస్తారేమో కదా? ఏయ్ వద్దు. నేను
ఊరికి తమాషా కన్నాను లేవే. సరేరా, ఆలిస్తో మనం వండర్లాండ్ దాకా వెళ్ళొద్దాం. రావే. హలో హలో. జేమ్స్ని. ఓ జేమ్సా, ఏంటి? ఊరికే నిన్ను ఒకసారి చూడాలనుంది. ఎందుకు? విషయం ఏం లేదు, ఎందుకో నిన్ను చూడాలనిపిస్తుంది. పగలంతా చూస్తూనే ఉన్నావుగా. అవును, కానీ ఎదురుగా ఉండి నీ మొహం చూస్తూ కూర్చోవాలని. ఏంటి? మనిషి ఎదురుగా ఉంటే ఆ మజానే వేరు. ఆశ చూడు. మరి ఇంకేముంటుంది, ఎన్నెన్నో కోరికలు ఆశలు నెరవేరాలిగా. అందుకే నా మనసులోనూ అలాగే ఉంది. డ్రీమ్స్ వస్తున్నాయి. జేమ్స్, నీతో చాలా మాట్లాడాలి. రేపు ఈవినింగ్ నువ్వు క్వార్టర్స్ దగ్గరికి రావాలి. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. వస్తావుగా? ఇది మా డాక్టర్స్ మాత్రం విశ్రాంతి తీసుకునే రూమ్స్. నేను ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తాను. కూర్చో. ఇది చూపించడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చారా? ఏదో విషయం మాట్లాడాలని చెప్పారు. నా మనసులో ఇప్పుడు ఒకే ఒక రూపం నిండుంది. బహుశా పెళ్లి జరగడానికి ముందు నుంచి చాలాసార్లు చూసి మనసులో నిండిపోయిన రూపం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిగిపోదు. నా హస్బెండ్ లక్ష్మి ఎవరు అక్కర్లేదు. ఐ లవ్ యూ జేమ్స్. ఐ లవ్ యూ. లేవరా లేవరా. అయ్యో, మంచి కలగంటుంటే నిద్రలేపి అంతా చెడగొట్టావరా. ఎవర్రా స్వప్న సుందరి? ఎన్నో రోజుల నుంచి కళ్ళు